హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఆవాంచలో ఉన్న ఐశ్వర్య వినాయకుడిని చూపెడతాను. మనం ఎక్కడ చూసినా కానీ మామూలుగా వినాయకుడిని పెట్టి తీసేస్తుంటారు, కానీ ఈ వినాయకుడు చాలా పాతది, ఇంకా చాలా అరుదైనది. ఎందుకంటే 30 అడుగుల వినాయకుడు ఒక రాయి శిలపై చెక్కిన విధానం మీకు చాలా నచ్చుతుంది. చూపెడతాను, చూడండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ అవుతున్నారు కానీ వాచ్ అవర్ వస్తలేదు. లాంగ్ వీడియోస్కి వాచ్ అవర్ వస్తలేదు. కొంచెం లాంగ్ వీడియోస్కి వాచ్ అవర్ రావాలి. నా షార్ట్స్కి అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. కానీ లాంగ్ వీడియోస్ కూడా చూసి ఒక లాంగ్ వీడియో మొత్తం టోటల్ లాంగ్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విగ్రహం నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో ఉంది. ఇక్కడ వినాయకుడు ఏకశిలా వినాయకుడు. ఐశ్వర్య గణపతిగా కొలిచే ఈ గణనాథుడి ఎత్తు 30 అడుగులు. దేశంలోనే ఇంత ఎత్తైన వినాయకుడి ఏకశిలా విగ్రహం మరెక్కడా లేదు. 1000 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ విగ్రహాన్ని పశ్చిమ చాళుక్య రాజైన తైలపుడు ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది. పచ్చటి పొలాల మధ్య గంభీరంగా కొలువైన లంబోదరుడి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఈ గణపతిని ఆ గ్రామం పేరుతో ఆవంచ గణపతి అని, గుండు గణపతి అని కూడా పిలుస్తారు. సుమారు 30 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో భారతదేశంలోనే అత్యంత పెద్ద ఏకశిలా గణపతి విగ్రహం మన రాష్ట్రంలోనే ఉందని చాలా మందికి తెలియదు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వినాయకుడు లేపాక్షి బసవన్న విగ్రహం కన్నా పెద్దగా ఉంటుంది.